5, 4, 3, 2, 1, go. హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు చక్రి. మన టాలీవుడ్లో ది బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అని పిలువబడుతున్నది ఎవరో తెలుసా? ఎనీ గెసెస్? హీ ఈజ్ నన్ అదర్ దాన్ కిరణ్ అబ్బవరం. ఈరోజు ఆయన మీద ఒక ఏవి అయితే రెడీ చేశాను. స్టార్ట్ చేద్దామా మరి? లెట్ us స్టార్ట్ వాచింగ్ ఏవి ఆన్ కిరణ్ అబ్బవరం. ఆంధ్రప్రదేశ్కు చెందిన జయచంద్రారెడ్డి పుష్పావతమ్మ గారులకు జూలై 15, 1992లో జన్మించారు. చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టపడే కిరణ్కి బీటెక్ తర్వాత ఎలా అయినా హీరో అవ్వాలనే ట్రయల్స్లో ఉన్న టైంలో లక్కీగా గిరీష్ అనే ఫ్రెండ్ ద్వారా 2015లో గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్లో అవకాశం వచ్చింది. అందులో ఆయన నటనకు మంచి పేరు రావడంతో 1991 వానర సైన్యం, ఓ మనసారా ఇలా షార్ట్ ఫిల్మ్స్తో పాటు శ్రీకారం అనే ఇండిపెండెంట్ ఫిల్మ్లో లీడ్ యాక్టర్గా చేసి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కేవలం 60 లక్షల రూపాయలతో నిర్మించిన రాజావారు రాణిగారు సినిమాతో 2019లో కిరణ్ తన తెలుగు సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి హిట్ కొట్టారు. తన రెండవ సినిమా ఎస్ఆర్ కళ్యాణంలో హీరోతో పాటు రచయితగా కూడా మారి మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యి ఆదరణ పొందారు. ఇక అప్పటి నుంచి సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యం విష్ణు కదా వంటి సినిమాలతో డీసెంట్ హిట్ కొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు కిరణ్. మాకు కిరణ్ మా గీతార్ట్ సొంత మనిషి. కిరణ్ అంటే నాకు యాక్టర్గా కాకుండా మనిషిగా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. కిరణ్ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పిన వెంటనే ఎందుకో ఒక తెలియని ఒక వార్మ్త్, అలా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడినట్టు అలా వెంటనే కనెక్ట్ అయ్యాం. అఫ్కోర్స్ ఆ రోజు కిరణ్ని కలిసాక, అతని డ్రైవ్ అని చూశాక డెఫినెట్లీ ఐ వాంట్ టు బీ విత్ హిమ్ అని అనిపించింది. అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంతో ఒక సపోర్ట్తో, ఎంతో ప్రొటెక్షన్తో, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు నేను ఓన్లీ వినగలుగుతాను, బట్ ఆ కష్టం ఏంటో నాకు ఈ లైఫ్లో నాకు ఎప్పటికీ తెలియదు. అండ్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా, కిరణ్ జర్నీకి నేను #1 ఫ్యాన్ని. 2024లో తన ఫస్ట్ సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరఖ్నే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కిరణ్ కెరీర్ సక్సెస్ కు కారణం 2 స్ట్రెంగ్స్. ఒకటి కంటెంట్, 2 టెక్నీషియన్స్. కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుని సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కిరణ్ రీసెంట్గా దీపావళికి కా సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సినిమాల్లోకి రావాలంటే ఎంత స్ట్రగుల్ అవ్వాలో తెలిసిన కిరణ్కి యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే గొప్ప లక్షణం ఉంది. ఈ మధ్య దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కెరీర్ సక్సెస్కి కారణం కంటెంట్తో పాటు సతీష్, సుధీర్, విశ్వాస్ అనే యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ కూడా అని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూనిక్ ప్రమోషన్స్తో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న కిరణ్, నా ఎస్ఆర్ కళ్యాణం అంటే ఊరు కాదునా, సినిమా పేరునా, 6వ తేదీ రిలీజ్ అవుతుందన్నా, వెళ్ళి చూడండి. ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతల అటెన్షన్ ని అట్రాక్ట్ చేశారు కిరణ్. చెప్తున్నా, రాసి పెట్టుకోండి. లాస్ట్ 10 minutes అందరూ ర్యాంప్, అదేదో ర్యాంప్ అంటారు కదా, ఇది కార్ ర్యాంప్. కామన్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ క్రియేట్ చేసుకుని 10 ఫిల్మ్స్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years అనే ట్రాక్ రికార్డును కూడా సృష్టించారు. ఇలా హిట్ మీద హిట్ కొడుతూ కంటెంట్ ఉన్న సినిమాలతో దూసుకుపోతున్న కిరణ్ కు ఫ్యూచర్ లో మరిన్ని మైల్ స్టోన్స్ దాటి ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇవ్వాలని ఒక సినిమా లవర్ గా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు కిరణ్ అబ్బవరం.